ఎంత బాగుందో వాక్యం చెబుతుంటే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? పూర్ణ హృదయముతో ఆయనను వెతుకుతున్నావా? ఉదయకాలాన్ని వెతుకుతున్నావా? ఈరోజు మేము ఉదయకాలమున ఇదిగో 4 గంటలకో 5 గంటలకో 6 గంటలకో లేచాం, దేవుణ్ణి వెతికేమన్న వారు మీ చీకుడి హస్తాలు అబద్ధం ఆడకుండా ఏమండి ఉదయాన 1 2 3 4 వెతుకుతున్నావా? అదే ముక్కుకున్నదో చెవుకున్నదో పోయిందనుకో అర్ధరాత్రి నిద్రలో, ఇక గేసి ఇక పొరుపు తిరగేసి దుప్పట్లన్నీ తీసేసి దోంతర తీసి యువతలు ఇసిరి పడేసి వెతుకుతాం కదా. పూర్ణ హృదయముతో ఒక ధన్యత కలిగిన కుటుంబముగా మనం ఉండాలంటే ఏమి వెతకాల తెలుసా? వేకువనే దేవా నా దేవుడవు నీవే. ఎక్కడా మాట? వేకువనే నిన్ను నేను వెదకెదను. 63 63. యు నో ఇంగ్లీష్, ఐ యామ్ టెల్లింగ్ టు 63 63 మొదటి వచనం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయము నేనెంతో ఆశతో కనిపెట్టుచున్నాను. ఏం వెతకాలమ్మా? ఏం వెతుకుతున్నావు? 6 గంటలకు 5 గంటలకు లేచి వెతుకుతున్నావా దేవుణ్ణి? ధన్యత కలిగిన కుటుంబముగా దేవుడు ఎలాగా తీర్చిదిద్దుతాడు, నీకున్న అప్పులు ఎలాగా పోతాయి, నీకున్న ఎలా సమస్యలన్నీ ఎలా పోతాయి, నీ కుమారులకు కుమార్తెలకు ఘనత ఎలాగొస్తుంది. నువ్వు చేయవలసిన ప్రార్థన చేయకుండా నువ్వు నీ ఇష్టానుసారముగా నిద్రపోతే దేవుడు నీకు అన్ని కనికరించి దగ్గరకు తీసుకొచ్చి పెడతాడా? దేవుడు? పని చేయకుండా కష్టపడకుండా ఏది ఫలితం రాదు. ఆయన అంటాడు, నువ్వు ఊరకనే డబ్బులు ఏమైనా ఎత్తనా ఉదయకాలమున? ఆటో ఎక్కాలంటే 100 రూపాయలు అంట, ప్రార్థనకి వెళ్ళాలంటే. ఆటో ఎక్కి ప్రార్థనకు పోవాలంటే 50 రూపాయలు అంట, 100 రూపాయలు అంట. ఏనాడన్నా చచ్చారా? ఏనాడన్నా అసలు తీసుకున్నామా? అలాంటి అలవాట్లు ఉన్నాయా మనకి? నెవర్. వద్దు. సర్వశక్తి కలిగిన దేవుడు మనకుండగా మనకెందుకమ్మా? దేవుడే సమస్తమును సమకూర్చి నడిపించగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడిని మనము నమ్మి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. వెతకాలి మనం. ఏమంటున్నాడు దావీదు? ఏమంటున్నాడు?